Praise the Lord. God has been so gracious to give us another Sunday to praise and to worship Him. We'll start our worship service. I request Brother Marvel to come for the first prayer and Brother Raymond to do the second prayer. స్తోత్రం 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 మహోన్నతుడ మహాగొప్ప దేవ మహాపరిశుద్ధ మీకు వందనములు స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క అత్యున్నతమైనటువంటి కృపను బట్టి ప్రభా మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడిన ఆయన క్షేమంగా ఉంచి మీరు మమ్మలను తండ్రి మీ యొక్క సన్నిధానంలో చేరేటువంటి ధన్యత మాకు దయచేసినందుకై వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి మీరు మా ఎడల చూపిస్తూ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమను బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క ఎనలేని ప్రేమను బట్టి ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ యొక్క దినం వరకు సజీవులుగా ఉంచి ప్రభా తండ్రి యొక్క స్థితిలో సంతోషంగా ఉంచినందుకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి యొక్క ఆదివారం దినం నాడు మీ యొక్క సన్నిధానంలో చేరి ప్రభా మా యొక్క హృదయములంతటిని ప్రభా మీ వైపు తిప్పుకొని ప్రభా తండ్రి మీరు మా ఎడల చేస్తున్న గొప్ప కార్యములను బట్టి మీరు మాకు ఏమై ఉన్నారో తండ్రి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ యొక్క సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి కొనియాడుటకు ప్రభా మీ యొక్క నామమును హెచ్చించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యకరమైనటువంటి సమయంకై వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ విధంగా మీ యొక్క సన్నిధానంలో చేరి ప్రభా ఈ కనిశ్చితమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రభా మేము జీవిస్తూ ఉంటుండగా ప్రభా ప్రతి దినము మీ యొక్క కృప మీ యొక్క కాపుదలను మేము అనుభవిస్తూ సంతోషిస్తూ ఉండేటువంటి యొక్క స్థితిని మీకు దయచేస్తారు నాయన. మీ యొక్క సన్నిధానంలో చేరి ఈ విధంగా ప్రభా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా జాయిన్ అవుతూ ఉన్నటువంటి అందరూ కలిసి ప్రభా మేమందరం కూడా ఏకీభవించి మీ యొక్క నామంను హెచ్చించే ధన్యత మాకు దయచేసినందుకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా హృదయములను సంతోషింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా తండ్రి. మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. ఆరాధన అంతటిని మొదటి నుంచి ఆఖరి వరకు ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొనమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ యొక్క సన్నిధి నిండారుగా ఉంచి తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా తండ్రి. మేము మీ యొక్క వాక్యం చేత బలపరచబడటకు తండ్రి శక్తి పొందుకొని ప్రభా ముందుకు సాగుట కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మాట్లాడబో బిడ్డలను ప్రభా మీరు సిద్ధపరిచి మీ యొక్క ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. పాటలు పాడినప్పుడు ప్రభా మీ యొక్క సన్నిధి ఉంచమని ఆ యొక్క పాటల ద్వారా తండ్రి యొక్క భావంను మేము ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సమస్తము మీ యొక్క ఘనమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటిని మాకు దీవెనకరంగా చేయమని నజరేడైనటువంటి యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధుడైన ప్రభా మీ పరిశుద్ధమైన నామానికి నా వందనాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఎనలేని దేవుడు ప్రభా మాకు ఇచ్చిన ఈ ఆదివారం కొరకే మేము ఎన్నో వందనాస్తులు చెల్లించుకుంటున్నాం దేవా. బయట భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా మేము ఈ ఆరాధనలో పాల్గొంటుండగా దేవా మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ పనిచేస్తున్న టెక్నికల్ టీం అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నిర్విరామంగా వారు పనిచేస్తుండగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. దేవ సంకాపర్లకు మీరు మీ పరలోక జ్ఞానాన్ని అదేవిధంగా పరలోక నడిపింపుని మీ ఆత్మ నడిపింపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడు వారిని దేవా అదే విధంగా వాయిద్యాలు వాయించే వారిని ప్రతి ఒక్కరిని మీరు మీ స్వాధీనంలో ఉంచుకోమని మా చుట్టుపక్కల పరిస్థితులను చూసి మేము భయపడకుండా దేవా మీ పైన కేంద్రీకరించుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని గత వారం అంతటినీ మీరు కాపాడిన విధానం కొరకే వందనాలు చెల్లించుకుంటూ గడవబోయే వారాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తునామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Heavenly Father, thank you for your grace and mercy for another privilege, Lord, to come into your holy sanctuary to praise and to worship you, Lord. We surrender ourselves, our praises, and this whole service into your hands, Lord. We pray that you'll fill this house with your mighty presence, Lord, and be glorified this morning. In Jesus' name we pray. Amen. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో దేవుని ప్రజలైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఉదయకాల సమయంలో చక్కగా పాటలు పాడి మన ఘనమైన దేవుని ఘనపరుస్తూ స్తుతించి ఆరాధిద్దాం. వల్లభుని చర్యల
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం.
చూచి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించినటువంటి దేవుడవయ్యా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడవైన దేవా, మహోన్నతుడా దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నామయ్యా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు.
We'll turn our Bibles this morning to the book of Psalm 68, and we'll read from verses 28 to 35. Brother Marvel will lead us. 68వ కీర్తన 28వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లలో మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహన మెక్కి వానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము నారోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. Greetings to all of you in the loving name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు నామములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Such a great joy and a privilege to once again be here in the presence of God with all our dear ones who are joining us through the online platforms. ఈ విధముగా అందరము కూడా చేరి అదే విధముగా ఆన్లైన్ మాధ్యమం ద్వారా కలిసి దేవుడిని స్తుతించి ఆరాధించడానికి ఎంతో సంతోషంగా ఉంటా ఉన్నది. In spite of all the situations around us, in spite of the pandemic, God has given us this great privilege to be in His presence, to praise, worship and glorify Him. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల అన్నిటి మధ్యలో కూడా దేవుడు ఈ విధముగా చేరి ఆయనను ఆరాధించేటువంటి ఆధిక్యతను మనకు దయచేసి ఉంటా ఉన్నాడు. No matter what our situations may be this morning, ఉదయకాలంలో మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా we need to know that God is a good God. దేవుడు మంచివాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. And God will continue to keep His presence, His anointing and His protection upon His people. తన ప్రజల మీద తన యొక్క సన్నిధిని కాపుదల భద్రతను ఉంచేటువంటి దేవుడు. Truly, it is only the word of God that will strengthen the hearts or that will strengthen the children of God. దేవుని యొక్క వాక్యము మాత్రమే తన యొక్క ప్రజల హృదయాలను బలపరిచేటువంటిది. It is the will, it is the purpose of God to strengthen His people. దేవుని యొక్క ప్రజలను బలపరచుట ఆయన యొక్క చిత్తమై ఉంటా ఉన్నది. The strength of God comes to those who believe, who put their faith and trust in our Lord Jesus Christ. యేసు ప్రభువారి మీద ఎవరైతే వారి యొక్క నమ్మిక విశ్వాసం ఉంచుతారో వారిని దేవుని యొక్క వాక్యము బలపరిచే విధముగా ఉంటాం. The word of God says in Psalm 84 and verse 5. 84వ కీర్తన 5వ వచనము చూసినట్లయితే ఈ విధముగా రాయబడి ఉంటా ఉన్నది. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. Truly, we need strength to carry on to live in this world. ఈ యొక్క లోకములో భూమి మీద మన యొక్క జీవితాలను కొనసాగించడానికి మనకు శక్తి అవసరమై ఉంటా ఉన్నది. Especially during these challenging times. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పోరాటమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ And the word of God is speaking to us this morning. Blessed is the man whose strength is in thee. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు, In whose heart are the ways of them. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. That means we can see the psalmist is simply saying that we need to continue to walk in the ways that our God is teaching us. దేవుడు మనకు బోధించేటువంటి ఆ యొక్క మార్గాలలో మనము నడవలసినది అని కీర్తనకారుడు తెలియజేస్తాడు. And when we do that, such a man is blessed and his strength
comes from the Lord. ఆ విధముగా చేసినప్పుడు అటువంటి మనుష్యుడు ధన్యుడు, అతని యొక్క శక్తి దేవుని నుంచి పొందుకుంటాడు. And also, as we have read in Psalm 68 and verse 35, అదే విధముగా 68వ కీర్తన 35వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా the last part of that verse, the word of God says, "He that giveth strength and power unto his people." ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను It అనుగ్రహించుచున్నాడు. is God who gives strength. It is God who gives power to his people. దేవుడే తన యొక్క ప్రజలకు శక్తిని బలాన్ని ప్రసాదించేది. If you also turn your Bibles to Ephesians chapter 6 and read verse 10. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. Be strong in the Lord, the apostle writes here so wonderfully. పౌలు భక్తుడు అద్భుత రీతిగా ఈ విధంగా రాస్తా ఉన్నాడు, దేవుని భక్తి శక్తి పొందుకొని యుండుడి. Strength and power belong to the Lord, and God desires that we as his people should receive that strength and receive that power that comes only from God. బలాతిశయములు కేవలము దేవుని నుంచి మాత్రమే పొందగలము. మనము ఆయన బిడ్డలముగా అటువంటి బల పరాక్రమ శక్తులు దేవుని నుంచి పొందుకోగలమండి. Because as we go through these challenging times, ఇటువంటి పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉన్న we సమయంలో may face difficulties. కష్టములు ఎదుర్కోవచ్చు. We may face difficult situations. పరిస్థితులు మనకు వ్యతిరేకముగా ఉండవచ్చు. In such times we may lose our faith in God. అయితే ఆ సమయంలో మన యొక్క విశ్వాసము దేవుని నుంచి తొలగిపోవచ్చు. And that is why the word of God is coming to us this morning. దేవుని యొక్క వాక్యము అందును బట్టి మనతో మాట్లాడుతాం. We need to continue to be strong in our God. మన యొక్క దేవునిలో మనము బలముగా స్థిరముగా If ఉండాలి. you also turn your Bibles to the book of Proverbs chapter 10 సామెతలు 10వ అధ్యాయము and read verse 29. 29వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంటా ఉన్నది, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. So truly we can see that when we continue to walk in the ways that God leads us, we will receive strength, we will receive power from God. దేవుడు నిర్దేశించినటువంటి మార్గములలో మనము నడిచినప్పుడు దేవుని నుంచి శక్తి బలము మనము And పొందుకుంటాం. truly God will continue to be with us, and God will strengthen us with his mighty right hand. దేవుడు మనకు తోడుగా ఉండి తన యొక్క బలమైనటువంటి హస్తము చేత మనలను బలపరిచేటువంటి. If you turn your Bibles to Isaiah chapter 40 and read verse 10, యెషయా 40వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. I will strengthen thee. నేను నిన్ను బలపరచుదును అని దేవుడు తెలియజేస్తా I ఉన్నాడు. will help thee. నీకు సహాయము చేసేదను. Truly this is a wonderful promise. Fear thou not. నీవు భయపడవద్దు. I will strengthen you. నిన్ను నేను బలపరచుదును. I will help you. నీకు సహాయము చేసేదను. Dear children of God, ప్రియ దేవుని బిడ్డ, no matter what your situation may be, నీ యొక్క పరిస్థితి ఏమైనా, the word of God is coming to each and every one of us. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం వినిపించు. God is saying, I will strengthen you. నేను నిన్ను బలపరచు. Let us receive this wonderful word this morning into our hearts. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం. The word of God is true. దేవుని యొక్క వాక్యము నిజం. God will never leave us. God will never forsake us. ఆయన ఎన్నడూ మనలను విడువడు ఎడబాయడు. I will strengthen you, says the word of God. నిన్ను నేను బలపరచుదును అని దేవుడు తెలియజేస్తూ If you ఉన్నాడు. also look into the life of David, దావీదు జీవితాన్ని మనము we గమనించినట్లయితే can see that David was a man after God's own heart.
గమనించినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. But that did not shield him from facing difficulties, from facing trials and tribulations in his life. అయినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో ఇబ్బందికరమైనటువంటి కష్ట పరిస్థితులు ఆయన ఎదుర్కొని We ఉంటాడు. can see where David faced a terrible situation. తన యొక్క జీవితంలో బహు తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సన్నివేశాన్ని మనం ఒకసారి If you turn your జ్ఞాపకం Bibles చేసుకుందాం. to 1 Samuel chapter మొదటి 30, సమూయేలు chapter 30, 30వ అధ్యాయము and if you read verses 1 and 2, 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. so we can see that this was a terrible situation. బహు తీవ్రమైనటువంటి పరిస్థితి. And we can see that David and his people were totally depressed. గమనించినట్లయితే దావీదు అనే యొక్క జనము ఆ పరిస్థితిని బట్టి ఎంతగానో కలత చెంది They came back to this camp and they saw that all the women and the children and the belongings, everything was gone. The Amalekites came and took everything and went away. వారు తిరిగి వచ్చినప్పుడు అమాలేకీయులు దండెత్తి సమస్తమును కొల్లగొట్టుకొని వెళ్ళుట చూచినప్పుడు, And we can see that the people who were with David, they were so bitter that they wanted to stone David. ఆ యొక్క పరిస్థితిని దావీదుతో ఉన్నటువంటి వారు చూసినప్పుడు ఎంతో మనస్తాపము చెంది దావీదును చంపజూసి ఉంటా ఉన్నారు. Oh, what a terrible situation. ఎంత తీవ్రమైనటువంటి ఘోరమైన David, a man after God's own heart, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు encouraged himself in God. అయితే దావీదు దేవునిని బట్టి తన్ను తాను ప్రోత్సహించుకొని, Dear children of God, ప్రియా దేవుని బిడ్డలారా, no matter what our situation may be, మన పరిస్థితులు ఏమైనప్పటికీ we need to know, yes, we will face trials, we will face tribulations in our lives. మన యొక్క జీవితంలో కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది. But when we face such situations, అయితే వాటిని ఎదుర్కొన్నప్పుడు we need to know that we have a God who will never leave us nor forsake us. అయితే మనము సేవించేటువంటి దేవుడు మనలను ఎన్నడూ విడవడు ఎడబాయడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం Here we చేస్తాం. can see in verse 6, the last part of that verse, David encouraged himself in the Lord his God. 6వ వచనంలో చూసినట్లయితే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. And then he inquired at the feet of God. దేవుని యొక్క పాదములో చింత విచారణ చేయగా, That means he cried out to God. దేవునికి మొరపెట్టుగా, When we cry out to God in our situations, మన పరిస్థితులలో మనము దేవునికి మొరపెట్టుగా, God will hear our cries. మన యొక్క మొరలు ఆలకించే God will దేవుడు. strengthen our hearts. హృదయాలను బలపరిచే And దేవుడు. God will make a way possible for us to go and overcome that situation. ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొని అధిగమించటానికి దేవుడు And if you సహాయము చేసి, read verse 19, 19వ వచనం మనం the last part of చదువుకున్నట్లయితే, that verse, the word of God says that David and his men went and overtook the Amalekites. They defeated the Amalekites. And the word of God says that David and his men, they recovered all. They in fact recovered more than what was taken away from them. గమనించినట్లయితే దావీదు తన యొక్క జనము అమాలేకీయుల మీద దండెత్తి వారు కొల్లగొట్టుకున్న దానికంటే అధికముగా మరలా తీసుకొని వచ్చి ఉంటా ఉన్నారు. David recovered all, or David and his men recovered
more than what was taken from them. వారు పోగొట్టుకున్న దానికంటే అధికముగా తిరిగి వారు తీసుకొని వచ్చి So, ఉంటారు. dear children of God, ప్రియా దేవుని బిడ్డలు, let us be strengthened in the presence of God this morning. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో As the బలపరచబడదాం. word of God is coming to us. దేవుని వాక్కు మనకు And as we have received the wonderful promise in Isaiah 40 and verse 10, మనము పొందుకున్నటువంటి ఈ యొక్క వాగ్దానమును బట్టి, yes, I will strengthen you. నిన్ను నేను బలపరచు, I will help you. నీకు సహాయము చేసి, No matter what our situation may be, నీ పరిస్థితులు ఏమైనా God will be with us, God will strengthen us, God will help us. దేవుడు మనతో కూడా ఉండి మనలను బలపరిచి మనకు సహాయము చేసి, May all of us receive strength and power from God alone. కేవలము దేవుని నుంచి మాత్రమే మన యొక్క బలము శక్తిని మనము Let పొందుకుందాం. us take this time ఈ యొక్క సమయంలో to praise, worship, and glorify God. ఆ యొక్క దేవుని స్తుతించి ఆరాధిస్తాం. Let us give God all the glory, all the honor, all the praise, and all the worship. ఆయనకు చెందవలసినటువంటి సమస్తమైనటువంటి స్తుతి, ఆరాధన, ఘనతను ఆయనకు మనము ఆరోపిద్దాం. May God bless this word. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చక్కని సందేశాన్ని, ఆరాధన సందేశాన్ని ఇప్పటి వరకు కూడా దైవజనుల ద్వారా మనం విని ఉన్నాం. మరి అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు తన యొక్క దాసులను మనతో మాట్లాడటానికి నిలబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు బలపరిచేటటువంటి దేవుడు, మన దేవుడు కృంగదీసే దేవుడు కాదు, మనను బలముతో నడిపించేటటువంటి దేవుడు, మనను బలము నుండి అధిక బలములోనికి నడిపించేటటువంటి దేవుడు, తన బలమును మన యొక్క జీవితమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉత్సాహంతో ఈ పాట పాడుతూ దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మనసారా హృదయం అంతటితో విశ్వాసముతో దేవుని మీద నమ్మకముతో మనం స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. శబర కందర ఊరబ శబర తిరబ శియర బబబబ రికవ సందరబ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. శ్రీశబరి వఖనరబ. హల్లెలూయా. స్తోత్రం. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుతిరగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. ప్రైజ్ ది లార్డ్. నన్ను బలపరిచే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుతిరగను. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుతిరగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడైన
అందరము కూడా విశ్వాసముతో పాడదాం. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. హల్లెలూయా. శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 సాధ్యమైనది లేదు, బలపరచువాడు నాలో సదా. అందరము కలిసి పాడదాం. సాధ్యమైనది లేదు, బలపరచువాడు నాలో ఒకసారి. అసాధ్యమైనది లేదు, బలపరచువాడు నాలో అందరము కలిసి అసాధ్యమైనది లేదు, బలపరచువాడు నాలో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కలిసి చేతులెత్తి హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా మీకు వందనాలు. మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, మాతో ఉన్న దేవా నీకు వందనాలు. మాతో ఉండి మమ్మల్ని నడిపించుచున్నవాడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచుచున్న దేవా నీకు వందనాలు. మాకు బలమునిచ్చే దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. బలముతో మమ్మల్ని నడిపించే మా గొప్ప దేవుడా నీకు వందనాలు. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము కృంగిపోకుండా, జారిపోకుండా, విశ్వాసములో నుండి పడిపోకుండా ప్రభువా, విశ్వాసముతో తండ్రి నీవిచ్చిన బలముతో ముందుకు కొనసాగునట్లుగా మమ్మల్ని బలపరచుచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయపూర్వకమైన దీన స్తుతి ఆరాధన మీ సన్నిధానములో సమర్పించుకుంటూ మా కొరకు సిద్ధపరిచిన వాక్యమును మాకు దయచేయమని, నీ పరలోకపు సింహాసనం మీద నుండి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో సిస్టర్ ముందుకొచ్చి మన వాక్యంలో నడిపిస్తారు. రిక్వెస్ట్ సిస్టర్ శిల్ప టు కైండ్లీ కమ్ అండ్ హెల్ప్ విత్ ద ట్రాన్స్లేషన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మరి ఒక్కసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. Greetings in the matchless name of our Lord and Savior Jesus Christ. ఇంతవరకు మనము
చక్కని రీతిలో దేవుని స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకు గొప్ప కృపను దయచేసి ఉన్నాడు. God has given us His abundant grace to praise and worship Him so far. మన గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించినట్లుగా, ఆయనకు సాక్షులముగా మనము జీవించినట్లుగా ఇంకను ఆయన మనను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నాడు. He has kept us alive so that we can praise and worship our great God. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి చేయెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. దేవునికే మహిమ కలుగును గాక. All ప్రైజ్ ద glory be లార్డ్. to God. దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి విషయంతోటి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. God is going to speak to us through His wonderful word. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు అనేటటువంటి విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. The Holy Spirit God is going to speak to us about our spiritual preparedness. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు తెలియచేసినటువంటి చక్కని విషయాలు, మరి అంత్య దినములలో జరగబోయేటటువంటి పరిస్థితులు, ప్రభు రాకడ ముందు మరి జరగబోయేటటువంటి పరిస్థితులు, మరి ఆ యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా మనము మెలకువ కలిగి ఉండాలి, ఏ విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. The Holy Spirit God is going to speak to us about what Jesus spoke to His disciples about the end times and their indications. లూకా సువార్త 21వ అధ్యాయము In Luke chapter 21, 34 నుంచి చదువుకుందాం. verse 34 onward. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. And take heed to yourselves, lest at any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of this life, so that they come upon you unawares. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి శిష్యులకు తెలియచేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండుడి అని. Jesus is telling His disciples that they need to be careful. మరి ఆ యొక్క దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీరు మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. You need to be careful so that that day will not come unto you unawares. ఏదైనా ఒక పరిస్థితి మనకు తెలియకుండా మన మీదకి వచ్చింది అనుకోండి, If a situation comes against us without our knowledge, చాలా కంగారు పడిపోతాం, we get so terrified. చాలా భయపడిపోతాం, We are so fearful కలవరపడిపోతాం, and we are confused. ఏం చేయాలో మనకు అర్థం కాదు. We don't know what we have to do. కానీ ఆ విషయమై మనము ముందే తెలుసుకుని ఉన్నట్లయితే, But if we had known about this earlier, మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేస్తాం. we would think that we should be careful ఆ విషయమై మనం మెలకువ కలిగి ఉంటాం. so that we are alert to those things. కాబట్టి ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి మరి ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందే మనము తెలుసుకుని ఉన్నట్లయితే మనము ఆయనను ఎదుర్కోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి ఎంతో సంతోషముగా సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటాం. If we know about the coming of the Lord, and we will be prepared to meet Him when He comes. కాబట్టి మన యొక్క జీవితంలో యొక్క మెలకువ కలిగి ఉండుట అనేటటువంటిది చాలా అవసరం. That is why it is important for us to be alert in our lives. దేనికైనా మనం సిద్ధపడాలి అంటే మనం మెలకువ కలిగి ఉండాలి. If we need to prepare for something, we need to be alert. మెలకువగా లేకుండా మనము సిద్ధపడలేమండి. Otherwise, we cannot prepare for it. చూడండి, ఎవరైనా సరే నిద్రపోతా ఉన్నారనుకోండి, If someone is sleeping, నిద్రపోయే వాళ్ళని లేపి మీరు ఏది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. if you wake them up and then tell them something, they don't understand. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు If they are alert, మనం ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. they will be able to understand whatever you say. కాబట్టి దేవుని ప్రజలు, దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి అని మరి మనకు హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. We are being warned that as believers, we need to be awake and alert. 36వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. In Luke 21 and verse 36, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. watch ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come to pass, and to stand before the Son of Man. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా అది ఎంతో మనకు అవసరమైనటువంటి మాట. Every word that we have read now is very important to us. దేవుని యొక్క మాట అది మనకి ఎంతో ప్రశస్తమైనది, అమూల్యమైనటువంటిది. God's word is so precious to us. మరి యేసుప్రభు వారు అంటున్నారు, జరగబోయేటటువంటి వీటన్నిటిని కూడా నీవు తప్పించుకోవాలంటే,
Jesus says, if you have to escape all the things that are going to come to pass, మనుష్య కుమారుని ఎదుట నీవు శక్తి గల వారిగా మరి మీరు శక్తి గల వారిగా నిలబడాలి అని అంటే if you have to stand strong before the Son of Man, మీరు ఎల్లప్పుడూ కూడా ఒక పని చేయాలి. you should do one thing always, అదేంటంటే and that is ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. you need to be watchful and pray always. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మరి ఒక సూచన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. What a wonderful word and indication the Holy Spirit God is reminding us. ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా Whatever situations are around us, మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలి అని అంటే we who have to look forward to the coming of the Lord, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి if అంటే we have to be prepared for the coming of మనం the Lord, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. we should be awake and alert to pray all the time. ప్రతి ఒక్క క్షణము కూడా మనము ప్రార్థనలో సహవాసములో దేవుని యొక్క సహవాసములో మనము ఉండుట మనకెంతో ఆశీర్వాదకరం. It is a blessing for us to be in the fellowship of God always. ప్రార్థన అనేటటువంటిది దేవుని యొక్క సహవాసములో మనల్ని ఉంచుతుంది. Prayer is something that keeps us in the fellowship of God. ప్రార్థన అనేది దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తుంది. Prayer teaches us to depend on God. ప్రార్థన అనేది దేవుని వైపు చూడటం నేర్పిస్తుంది. Prayer teaches us to look unto God. ప్రార్థన అనేది ప్రతిదీ కూడా దేవునికి నేను చెప్పుకోవాలి అనేటటువంటి మనస్సును కలగచేస్తుంది. Prayer gives us a heart to share everything that we have with God. ప్రార్థన అనేటటువంటిది దేవా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అనేటటువంటి మాట చెప్పగలిగేలాగా చేస్తుంది. Prayer lets us tell this thing that who do I have besides you, Lord? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చాలా మంది కూడా ప్రార్థన చేయాలి అని అంటే ప్రార్థనలో మోకరించరు. A lot of people, if they have to pray, they don't kneel down. అంటే తమ యొక్క మనస్సును వంచరు వాళ్ళు. They don't bend their heart. ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేరు. They're not able to give time for prayer. ఎక్కువ సమయం మరి ప్రార్థనలో గడపడానికి ఇష్టపడలేరు. They don't like to spend a lot of time in prayer. కానీ మనము ఈ యొక్క ప్రార్థన చేస్తూ మనము మెలకువగా ఉండగలం. We can pray and be watchful. ప్రార్థన జీవితం లేదనుకోండి, If we don't have a prayerful life, మనలో మెలకువగలిగిన స్థితి ఉండదు. we will not be in a state where we are awake and alert. అది జాగ్రత్తగా మనం ఉండలేము. We cannot be careful. ప్రార్థనలో మనం చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే As we pray and go, మన మనస్సు కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మరి కేంద్రీకరిస్తుంది. our mind also will focus on the things of God. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూడండి. How many things the Holy Spirit God is speaking to us ప్రార్థన మన today. యొక్క జీవితంలో మనల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తుందో దేవుడు మాట్లాడుతున్నాడు. God is speaking to us how prayer motivates us. కాబట్టి ఆత్మీయముగా సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని ఆశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. Every person who desires to be prepared in their spiritual life and get prepared for the coming of the Lord need to pray. యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ప్రార్థన చేయుచు మెలకువగా మనం ఉండగలం. As Jesus said, we need to be watchful and then pray. చాలా సార్లు అనేకమైనటువంటి విషయాల ద్వారా మనము మత్తు కలిగిన వారంగా అయిపోతామంటండి. With a lot of other things, we are so engrossed in those. చూడండి 34వ వచనంలో మనం చూద్దాం. In verse 34, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు మరి వస్తుంది. ఆ విధంగా మనము మత్తుగా ఉన్నట్లయితే, if we are drunken in that drunken state, ఆ దినము మనకు ఒక ఉరిలాగా ఉంటుంది. that day will come to us as a noose to us. ఎందుకంటే ఇదిగో మన యొక్క జీవితాలు, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం అంతా కూడా ఈ విధంగా మరి ఈ 3 విషయాల ద్వారా మరి మందముగా ఉంటుంది అనేటటువంటి విషయం ఇక్కడ చూస్తున్నాం. We see here that because of these 3 things we are in that drunken state. మరి తిండి వలనను, Because of overeating, తర్వాత ఆ మత్తు వలనను, drunkenness, మూడవది ఐహిక విచారములు, cares of this life. ఈ 3 కూడా మన యొక్క జీవితాన్ని చాలా మందంగా స్లోగా చేస్తాయండి. These things will let us slow down in our life. మరి ఈ యొక్క తిండి ఇహలోక సంబంధమైనటువంటి తిండి మీద మనం ఆశ పెట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే మన మనస్సంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము మీదే తిరుగుతూ ఉంటుంది. If we focus on the earthly food and not prepare ourselves of fasting, our heart also will be around it. తర్వాత రెండవది మనం చూసినట్లయితే The second thing, మత్తు
వలన drunkenness. మరి ఎవ్వరు కూడా అండి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండరు. No person is careful about these things. అది చేస్తే తప్పేంటి, ఇది చేస్తే తప్పేంటి అని ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉంటారు. Everybody will justify themselves by saying what is wrong if we do this or that. యేసు ప్రభువారు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. Jesus said this very clearly here. మనుషులకు ఉండేటటువంటి ఆ యొక్క బలహీనతలు, మనుషులు దేని మీద వాళ్ళు మనసు పెట్టుకుంటారు అనేదంతా కూడా ప్రభువుకు తెలుసు గనక వారి యొక్క బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ రోజున శిష్యులతో మాట్లాడాడు, ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Because Jesus knows the weakness of man, that day Jesus spoke to his disciples. Today the Holy Spirit God is speaking to us. మరి యొక్క మత్తు పదార్థాలు తీసుకునేటటువంటి వాళ్ళు మత్తులో లేకుండా మామూలుగా ఉంటారండి? People who are taking these things around drunkenness, will they be alert? ఒక్కసారి అలవాటు పడ్డారంటే ఇక దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. If they get used to it once, they are around it. ఆ మత్తులో ఉండే వాళ్ళకి దేవుని గురించి ఆలోచించాలంటే వాళ్ళకి ఆలోచనే రాదు. People who are in that drunken state, they cannot even think of God. ఆ మత్తులో ఉండే వాళ్ళకి వాక్యం చదవాలంటే మనసే రాదు. In that drunken state, they won't even have the heart to read the word of God. మరి ఆ మత్తులో ఉండే వాళ్ళు దేవుని వైపు చూడండి అంటే వాళ్ళు కళ్ళెత్తి దేవుని వైపు చూడలేరు. Those that are in the drunken state, if we ask them to look unto God, they can't even do that. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి విషయాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. That is why the Holy Spirit God is showing us these things today. తర్వాత మూడవది చూస్తే ఐహిక విచారాలు. The third one is cares of this life. మరి మనకుండేటటువంటి అనేకమైనటువంటి విచారాలు, So many worries that we have in our lives. ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలో మరి ఎంతో విచారము, Worries about the earthly cares. మరి ఇది కూడా మరి మనము మెలకువగా ఉండకుండగా మనలను అణిచివేస్తుంది అని చూస్తున్నాం. We see here that if we are not alert, that will bring us down. వీటి వలన మీ హృదయములు మందముగా ఉండవచ్చు. Our hearts may be overcharged because of these things. మరి 24 గంటలు కూడా మనం ఇహలోక సంబంధమైనటువంటి విచారాలతో మరి మన మనసంతా కూడా దాని గురించి ఆలోచిస్తూ మరి అనేక సందర్భాలలో దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోలేనటువంటి స్థితిలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. A lot of people are centered around worrying about the earthly things. ఈ మూడు విషయాలు శిష్యులకు చెప్తున్నారు అంటే యేసు ప్రభువారు If Jesus is telling about these three things to his disciples, ఈ రోజున విశ్వాసులకు చెప్తూ ఉన్నట్టేనండి. today it is as if he is telling believers, యేసు ప్రభువుని తెలియని వారి కొరకు కాదు ఈ విషయాలు చెప్తూ ఉంది. not to those who do not know Jesus, యేసు ప్రభువుని ఎరిగిన వారికే, for those who know Jesus, విశ్వాసులమని చెప్పుకునేటటువంటి వారి కొరకే, those who call themselves believers, మేము దేవుని బిడ్డలమని చెప్పుకునేటటువంటి వారి కొరకే, those that call themselves as children of God. వారి యొక్క జీవితాల్లోని ఇలాంటి పరిస్థితులు వచ్చట వలన వారి యొక్క ఆత్మీయ జీవితము, వారి యొక్క హృదయము మందముగా అయిపోతుంది. Because of such conditions in their life, their hearts will be overcharged. కాబట్టి దేవుని బిడ్డలారా అనేక సమయాలలో మనము ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క విషయాల మీద మనసు పెట్టకుండా మనము ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ మనము ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మనము ఆత్మీయముగా మెలకువగలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం. If we don't focus on these earthly things and we prepare ourselves, then we'll be spiritually prepared. అప్పుడు యేసు ప్రభువారి రాకడ మనకు ఉరి కాదండి. Then the coming of the Lord will not be as a news to us. అది మనకి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. And that will be very happy. ఆయనను చేరుకోవడానికి ఎంతో సంతోషపడతా ఉంటాం. We will be very happy to meet him. కాబట్టి ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు ఆశించినటువంటి నీవు నేను మనము మెలకువగలిగిన స్థితిలో మనం ఉండాలి. You and I who desire for spiritual preparedness should be alert. ఈ మత్తులన్నీ కూడా వదలగొట్టుకోవాలండి. We need to get rid of all our drunkenness. ఈ మత్తులలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం తీసుకోలేం. If we continue to be in this drunkenness, we cannot receive the strength that is in the word of God. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ ని మనం తీసుకోలేం. We cannot receive the blessing that is in the word of God. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి హెచ్చరికలను మనం తీసుకోలేం. We cannot take the warnings that are in the word of God. దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని యొక్క సందేశాల మీద విసుక్కునేటటువంటి వారంగా ఉంటాం. We will be people who will go against the Lord and the things of the Lord. దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Today God is speaking to us. యేసు ప్రభువారు ఆ రోజున చెప్పినటువంటి మాటలను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. The words that Jesus spoke that day, the Holy Spirit God is reminding us about the same today. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. The coming of the Lord is so ఆయన ఏ close. క్షణం వస్తాడో మనకు తెలియదు. We do not know what moment he can come. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో మనము మత్తులముగా కాకుండా మరి దేవుని యొక్క రాజ్యము విషయమై, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనల విషయమై మనము జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. The Holy Spirit God is warning us that we should not be in that drunken state about the earthly cares, but we need to prepare ourselves. ఆత్మీయమైనటువంటి ఆ సిద్ధపాటు మనకెంత అవసరమో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. The Holy Spirit God is speaking to us how important it is for us to prepare ourselves in our spiritual మత్తయి life. సువార్త 24వ అధ్యాయము, Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. Matthew 24 and verse 36. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. We see the words of Jesus even here, ఒక్కసారి చదువుకుందాం 36 నుండి. verse 36 onward. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. But of that day and hour knoweth no man, no, not the angels of heaven, but my Father only. 37వ వచనం. Verse 37. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. But as the days of Noah were, so shall also the coming of the Son of Man be. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. For as in the days that were before the flood, they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noah entered into the ark. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. And knew not until the flood came and took them all away. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. So shall also the coming of the Son of Man be. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగా హెచ్చరించి ఉన్నారో. See how Jesus has warned here. మరి ఆ యొక్క హెచ్చరికలలో భాగంగా నోవహు దినముల గురించి మరి ప్రభువారు చెప్పారు. As part of that warning, Jesus spoke about the days of Noah. మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అదే విధంగా ఉంటుందని హెచ్చరించటం జరిగింది. We see here that how he warned about the coming of the Son of Man. మరి నోవా 120 సంవత్సరాలు మరి రాబోయేటటువంటి పరిస్థితిని గురించి ఆయన ప్రకటించి ఉన్నాడు. Noah proclaimed about this flood for 120 years. అలాంటి పరిస్థితుల్లో మరి నోవహు అంతగా ప్రకటిస్తూ ఉంటే ఏ ఒక్కరైనా స్పందించారా? While Noah was proclaiming it, did anybody respond to it? నోవహును చూసి ఎగతాళి చేశారు. And they in fact they went against him. నోవహు మాటలను వెక్కిరించారు. And they went against the words of Noah. రాబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితి చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అంతా కూడా వెక్కిరింతగా కనపడింది. Even though Noah was talking about all these things, they were mocking him. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క హెచ్చరికలు, దేవుడిచ్చేటటువంటి సూచనలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించకపోయినట్లయితే భయంకరమైనటువంటి ఉరిగా ఉంటుంది వారి యొక్క జీవితాల్లో. If we don't respond to the warnings of Jesus that we are hearing, it will be as a news to us. మనకు తెలుసు కదండి, ఉరి పడితే మనిషి యొక్క జీవితం ఏమైపోతుందో. We know what happens when a person is on the gallows. ఉరి అనేటటువంటిది ప్రాణం తీస్తుంది. Gallows take away a person's life. ఉరి నాశనకరమైనటువంటిది. Gallows is destructive. అలాంటి పరిస్థితి ఉంటుంది. We can see that kind of a condition. అలాంటి పరిస్థితి ఎవ్వరి జీవితంలోనికి రాకూడదని యేసు ప్రభువారు ఆ దినమున అన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. Jesus gave so many indications so that nobody can see that kind of a state. ఈ రోజున కూడా ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా ధైర్యముగా ఆయనను చేరుకునేటటువంటి స్థితిలో, ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. The Holy Spirit God desires that when Jesus appears, we should all be spiritually prepared. మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు ఇవ్వబడుచు ఉన్నవి. There are so many warnings that are being given to us. ఎందుకు అంటే మన మేలు కొరకే. Because it is for our good. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక In 1 John chapter 2, 28వ వచనం, verse 28. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము
ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండుడి. And now, little children, abide in him, that when he shall appear, we may have confidence and not be ashamed before him at his coming. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసాం. Luke 21 and verse 36 we saw. ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి అనే మాట. We need to be watchful and pray. ఇక్కడ మనం చదువుకుంటున్నాం. We see here in 1 John chapter 2. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా కలిగి ఉండునట్లు. When he shall appear, we may have confidence and not be ashamed before him at his coming. ఆయన ప్రత్యక్షమైనప్పుడు When he appears ఆయన పిల్లలముగా as his children, మనము సిగ్గుపడకుండా so that we will do not be ధైర్యముగా ashamed, ఉండాలి. we need to be ఆ confident and విధంగా bold. ఉండాలి అని అంటే If we have to be like that, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. we need to be in him. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మనం అంతాము మేము దేవునిలోనే ఉన్నామని చెప్తామండి. We claim that we are in him. దేవుల్లో ఉన్నామని చెప్తూనే అనేక సంబంధమైనటువంటి ఈ యొక్క తిండిలో, మత్తులో, ఇంకా ఐహిక విచారాలలో మునిగిపోయి ఉంటాం. Even by saying that, we are still in that drunken state and worrying about the cares of the world. వాటిలో మనము నిలిచి ఉన్నట్లయితే If we stand in those, ప్రభు రాకడలో ధైర్యముగా మనం ఎదుర్కొనలేము. we cannot face God with confidence when he comes. మనం వినేటటువంటి వార్తలు ఎలా ఉన్నాయి? What kind of things are we hearing మన these చుట్టూ days? ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? What are the conditions that we are మనం facing ఎలాంటి today? పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం? What kind of situations are we facing today? ఎలాంటి పరిస్థితులు వింటూ ఉన్నాం? What kind of things are we hearing? ఎలాంటి వార్తలు వింటూ ఉన్నాం? What kind of news are we కనీసం hearing? ఇప్పుడైనా ప్రభు వారి మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. At least now we need to remember the words of God. ఇప్పుడైనా యేసు ప్రభు వారు ఆయన ఎంతో మరి బాధ్యతతో భారముతో తెలియజేసినటువంటి ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి. At least now we need to remember the words that Jesus spoke with so much of burden. ఆయన హెచ్చరికలు మనం జ్ఞాపకం We చేసుకోవాలి. need to remember his warnings. ఆయన మనకి ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడో, ఏ విధంగా మనం సిద్ధపడమంటున్నాడో మనము తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. We need to understand the warnings that Jesus is giving us. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 John chapter 2 15వ వచనం చూద్దాం verse ఒక్కసారి. 15, 15, 16 వచనంలో మనం చదువుకుందాం. verses 15 and 16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. 16వ వచనం చదువుకుందాం. Verse 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father, అవి లోక సంబంధమైనవే. but is of the world. 17వ వచనం, Verse 17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, And the world passeth away and the lust thereof, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. but he that doeth the will of God abideth forever. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎలాంటి హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడండి? What kind of warnings God is giving us today? మరి లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. We should not love the world, neither the things in this world. దేన్ని ప్రేమిస్తే దాంట్లో నిలబడి ఉంటామండి. If we love something, we are in that. మొదటిగా మనము ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. Firstly, we need to be watchful and మరి pray. ప్రభు యొక్క రాకడను మనము ధైర్యముగా ఎదుర్కొనున్నట్లు ఆయనలో మనము నిలిచి ఉండాలి. We need to be in him so that we can, when he appears, we can reach him in confidence. మూడవదిగా మనం చూస్తే మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం ప్రేమించాలి. Thirdly, we need to love him and his kingdom. దేనిని ప్రేమిస్తే దానిలో నిలబడి ఉంటామండి మనం. Whatever we love, we are so focused in it. మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలలో మనము నిలిచి ఉంటాం. If we love the law of the Lord, then we live by it. మనలో దేవుని యొక్క ఆజ్ఞలను మనం పెట్టుకుంటాం. We keep the law of the Lord in us. దేవుని యొక్క మరి దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క హెచ్చరికలను మన యొక్క హృదయంలో మనం పెట్టుకుంటాం. We receive the warnings in our hearts. అప్పుడు మనము దేనిని ప్రేమించకూడదో దాన్ని మనం ప్రేమించం. Then what we shouldn't be loving, we won't. ఇక్కడ మరి 16వ వచనంలో చెప్పబడినట్లు
as is said in verse 16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవు కావు. for all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father. లోకములో ఉన్నటువంటివి మరి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క మరి శోధనకరమైనటువంటి పరిస్థితులు, These terrible situations, that temptations that are in this world, లోకానుసారమైనటువంటి ఆశలు, the desires of the world, అవి మరణానికి నడిపిస్తూ ఉన్నాయి. that will lead us to death, అవి పాపములోనికి నడిపిస్తూ ఉన్నాయి. that will lead us to sin. పాపము వలన వచ్చు జీతము మరణము. The wages of sin is death. అంతే, పాపం వలన వచ్చేటటువంటిది ఏంటంటే నరకమే. What comes to us with sin is hell. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. God is repeatedly warning us about these things. లోకంలో ఏముందో మీరు తెలుసుకోండి. Understand what is in the world. అది మీకు క్షేమకరమైనది కాదు. That is not safe for you. మీ కనులకు అందంగా కనపడొచ్చు, It may look very beautiful to your eyes. తర్వాత మరి మీ యొక్క శరీరానికి అది కావాలి అని నీకు అనిపించవచ్చు. You may think you need it for your flesh. అది నేను కలిగి ఉన్నట్లయితే ఓ నా యొక్క జీవితం చాలా బాగుంటుందని ఒక రాంగ్ థింకింగ్ లో నీవు ఉండవచ్చు. You may be in that wrong thinking that if you possess that, then you will be very కానీ happy. అది నిన్ను నాశనంలోనికి But నడిపిస్తుంది. that will only lead you to destruction. ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేటటువంటివి మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు అది మనకు ఉరిగా ఉంటుంది. When these lust of the flesh, the eyes and the pride of life are in us, these things will turn out to be a gallows for us. వాటిలో నుండి మనం బయటికి రావాలి. We need to come out of it. దేవుని పిల్లలైనటువంటి వారు, We who are God's children, దేవుని యందు విశ్వాసం ఉంచాము అన్నటువంటి వారు those that have faith in Him, నిశ్చయముగా వాటిలో నుంచి బయటికి రావాలి. దేవుని బిడ్డలారా, we need to certainly come out of these things. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది. This world and the worldly things will perish. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం మనం ఎదుర్కొనేటటువంటి యొక్క పరిస్థితులు వస్తాయని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. Nobody would have ever imagined that we will see situations like this today. కానీ ఇలాంటి పరిస్థితులలో నిజముగా దేవుని మీద ఆధారపడేటటువంటి వారు మరి విసుకక నిత్యము ప్రార్థనలో ముందుకు కొనసాగుతున్నారు. Those that depend on God are continuing to pray and be watchful in their prayer life. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో Whoever is praying, వారు మెలకువగా ఉంటున్నారు. they are being watchful. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను కలిగి ఉన్నారో Those that have the law of the Lord, వారు దేవుని యందు నిలిచి ఉంటున్నారు. they are able to stand in the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. We should not neglect the law of the Lord. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మరి ఆజ్ఞలు మన యొక్క హృదయంలో ఉండాలి అని అంటే If we need to have God's words and commandments in our ప్రతి lives, నిత్యము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని we బిడ్డలారా, need to meditate every moment on the word of God. ప్రార్థిస్తూ ఉండాలి. We need to pray. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. We need to read the word of God. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనకిచ్చిన నడిపింపును బట్టి అందును బట్టి ఈ మే మాసం అంతా కూడా మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. By God's leading, we are continuing in prayer through this entire month of May. ప్రార్థన చేస్తూ ఉన్నాం, We are praying. అదే విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. At the same time, we are meditating on the word of God. అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. God is Praise the speaking to Lord. us about హల్లెలూయా. many things. రబషందర బరికబ రిబరషియార. మనకు తెలియని విషయాలు, అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. God is speaking to us about many things that we do not know. ప్రస్తుతం రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. God is telling us how the future things are going to ఏ be. విధముగా మనము ధైర్యం కలిగి వాటిని ఎదుర్కోవాలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. God is telling us how we need to be bold and face those situations. అందుకే అధిక సమయం ప్రార్థనలో గడుపునట్లుగా దేవుడు మనల్ని హెచ్చరించి ముందుకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. That is why God is warning us to spend a lot of time in prayer and prepare ourselves to face those boldly. ప్రభు రాకడలో మనము ధైర్యముగా ఎదుర్కొనినట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. He is preparing us so that when he comes, we may face him with confidence. ఇంకను ఎంతమంది ఇంకా ప్రార్థనలో ఇంకా మరి జాయిన్ అవ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా ఉంటున్నారో వారందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. God is warning all those people who are not spending time in prayer and ఈ joining us. వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చరిస్తూ God ఉన్నాడు. is warning every person who is listening to this word. నీ చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రమాదకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులలో నువ్వు క్షేమముగా ఉండాలంటే నువ్వు నిరంతరము ప్రార్థన చేయొచ్చు.
యొక్క వాక్యమును నీవు ధ్యానిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞను నీ యొక్క హృదయములో నిలుపుకొని ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. God is telling us if we have to be safe in the dangerous situations around us, we need to be watchful in prayer and also read the word of God. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మనం కీర్తన గ్రంథం మొదటి కీర్తన మనం చూసినట్లయితే In the first psalm, మొదటి నుంచి మనం చదువుకుందాం. right from verse 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. ఎవరు ధన్యులు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. We see who is blessed here. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండేటటువంటి వారు, The one who does not walk in the counsel of the ungodly, పాపుల మార్గములో నిలవకుండా ఉండాలి, those that we should not stand in the way of sinners, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు. we should not sit in the seat of the ఈ scornful. హెచ్చరికలు తీసుకుంటూ By taking these warnings, దేవుని యొక్క వాక్యమునందు నిరంతరము కూడా ఆనందించువాడు ధన్యుడు అని చెప్పబడుతూ ఉంది. but he that delighteth himself in the Lord is blessed. ఆత్మీయముగా సిద్ధపడేటటువంటి, ఆత్మీయమైన సిద్ధపాటు కలిగినటువంటి, మరి నువ్వు ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నటువంటి నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. God is talking to us about how we need to prepare ourselves through these verses. దేవుడు అంటాడు, God says, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను, I will teach you in the way that you should go. నీవు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడిపించేదను I అని will అంటాడు. lead you in the way that you need to నీ go. మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అన్నటువంటి దేవుడు. He is the one who said, I will give you my thoughts. నేను ఏ ఆలోచన ఇచ్చినా, నేను ఏ మార్గం చూపించినా అది నీకు ప్రయోజనమే అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. What God is saying, whatever thoughts I give you, whichever way I lead you, it is good for you. అయితే మనుషుల యొక్క ఆలోచన ఎల్లప్పుడూ కూడా వారికి ఇష్టమైనటువంటి మార్గంలో ఉంటుందండి. Man's thoughts are always in the way that they like. దుష్టుల ఆలోచనలో, The thinking of sinners, పాపుల మార్గంలో, in the way of sinners and scornful, అపహాసకులు కూర్చుండేటటువంటి స్థలములో, and in the seat of the scornful. లోకానుసారమైనటువంటి సంగతులు చెప్పుకుంటూ ఎంత సమయమైనా కూర్చుంటారు. They spend a lot of time in the worldly things, కానీ నిలకడగా దేవుని యొక్క వాక్యము ఒక 10 నిమిషాలు కూడా వినలేరు. but they cannot listen to the word of God straight for 10 minutes. కానీ ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నీకు కావాల్సిందేంటి? But if you desire spiritual preparedness, what is it that you need to have? దేవుని సన్నిధి మనకు కావాలి, We need the presence of God. దేవుని యొక్క మార్గము మనకు కావాలి, We need God's ways. దేవుని యొక్క ఆలోచన మనకు We కావాలి, need God's thoughts. దేవుని యొక్క ఉపదేశము మనకు కావాలి, We need God's teachings. దేవుని యొక్క నడిపింపు మనకు We కావాలి. need God's leading. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఆత్మీయ సిద్ధపాటు నీవు కోరుకుంటున్నావా? Do you desire spiritual preparedness? ఈ మొదటి కీర్తన నువ్వు బై హార్ట్ చేయి. You need to by heart the first psalm. కీర్తనలో, మొదటి కీర్తనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీ యొక్క హృదయంలోనికి తీసుకో. Receive every word that is spoken in this psalm into your heart. అప్పుడు నీ యొక్క హృదయము దేవుని యొక్క ధర్మశాస్త్రము వైపు, దేవుని యొక్క వాక్యము వైపు నీ హృదయం తిరుగుతుంది. Then your heart will turn towards God's word. నీ మనసు దేవుని యొక్క ఆలోచన వైపు తిరుగుతుంది. Your mind will turn towards God's నీ thoughts. తలంపులన్నీ దేవుని యొక్క ఆలోచన వైపు Your తిరుగుతాయి. thoughts will turn towards God's నీ యొక్క thoughts. ఆశ, నీ యొక్క ఆసక్తి అంతా కూడా దేవుని వైపు తిరుగుతుంది. All your desire will turn toward God. అప్పుడు ఆ యొక్క ప్రెసెన్స్ నువ్వు అనుభవిస్తావంటే, Then what a blessed presence you will experience. దేవుని యొక్క సన్నిధానంలో నీవు మరి ఊహించని గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. You will receive unimaginable joy in God's presence. 3వ వచనం చదువుకుందాం. In verse 3, అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. and he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. అప్పుడు నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుందండి. Then whatever you do, you will prosper. ఎంత గొప్ప బ్లెస్సింగ్ దేవుని బిడ్డలారా. What a great blessing this is. ఈ విధంగా నువ్వు ఆత్మీయమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. You need to prepare yourself like this. అయితే దుష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, What is the condition of the ungodly? దుష్టులు అలాగున నుండక The ungodly are not గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. but are like the chaff. 5వ వచనం, Verse 5.
కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. Therefore, the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, For the Lord knoweth the way of the righteous, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. but the way of the ungodly shall perish. అది దుష్టుల యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. We see the condition of the ungodly here. కాబట్టి దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి ఉండుట అనేటటువంటిది మనకు అవసరం. That is why God's children, it is important for us to be awake. దేవునిలో నిలిచి ఉండుట మనకు అవసరం. It is important for us to stand in the Lord. దేవుని యొక్క మార్గాలు తెలుసుకొనుట మనకు అవసరం. It is important for us to know the ways of the Lord. దేవుని యొక్క సన్నిధి కోరుకొనుట అనేది మనకు అవసరం. It is important for us to desire the ways of God. నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట అనేది మనకు అవసరం. It is important for us to meditate on the word of God always. అది మన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. And these things will prepare us for the coming of the Lord. ఈ విషయాలలో మరి ఎక్కడ కూడా మనం రాజీ పడొద్దు. We cannot be negligent about any of these things. దేవుడు మన కొరకు ఇన్ని శ్రేష్టమైన సంగతులు ఆయన సిద్ధపరిచి ఉంచితే మన చేతులారా మనం పోగొట్టుకుంటే మరి మన యొక్క జీవితము నాశనములోనికి వెళ్తుంది. If God has prepared such wonderful things for us and we knowingly neglect all of it and move away from them, how destructive will our life be? మరి నీ యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉంది? What is the condition of your life today? మరి దేవుని యొక్క రాకడ కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉంది How is your preparedness for the coming of the Lord? అనేది నిన్ను నీవు పరీక్ష చేసుకోవటం You need అవసరం. to, it is important for us to examine ourselves. ప్రతి ఒక్కరము కూడా పరీక్ష చేసుకోవటం ఎంతో అవసరం. It is important for each of us to examine ourselves. కాబట్టి ఈ వాక్యాలు మనం ధ్యానిస్తూ By continuing to meditate on these words, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరచుకుందాం. let us be careful about our spiritual lives. ఆత్మీయ సిద్ధపాటును మనం కోరుకుందాం. Let us desire spiritual preparedness. దేవుడి వాక్యం దీవించును God గాక. bless this word. It's always a joy to wish and greet the people who are celebrating their birthdays and anniversaries in this week. Celebrating his birthday is our dear one, Jeremy. Put your hands together. Jeremy is celebrating his birthday in this week. Also celebrating their anniversary in this week, our dear ones, Brother Sudhakar Garu and his dear wife, our dear sister, Sister Jay Sheila Sudhakar Garu. Put your hands together. They are celebrating their anniversary in this week. Also celebrating her birthday is our dear sister, Sister Jansi Garu. Put your hands together. Our dear sister, Sister Jansi Garu, is celebrating her birthday in this week. Celebrating his birthday is our dear one, Sam Peterson, son of Brother Vince. So put your hands together for this little one, Sam Peterson. Rennie is celebrating his birthday in this week. Also celebrating her birthday is our dear sister, Sister Sabita Garu. Put your hands together for Sister Sabita Garu. Sister Sabita Garu is celebrating her birthday in this week. Continue to pray for all these dear ones. Wish and greet them as their birthdays are announced in the group. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం దేవుని సన్నిధిలో. Dear Lord, our most loving and living, gracious Heavenly Father, Holy Lord, we praise your holy and mighty name, my Master. Lord, we once again thank you for this precious time, Lord, that you have given to us. Lord, to be in your holy presence, Lord, on this Sunday morning, Heavenly Father. Lord, to humble ourselves, Lord, at your feet, my Master. Lord, to lift up our voices, Lord, to praise you, to worship you, Lord, to glorify you, Heavenly Father, because you are our Lord, because you are our Savior, Heavenly Father. Lord, we thank you, Lord, that you have given us, Lord, this time, Lord, my Master, Lord, to praise you and to worship you, Heavenly Father. Lord, we thank you for your mighty presence, Lord, that is with us,
us, Heavenly Father. Lord, we thank you, Lord, that you are leading us, Lord, that you are guiding us, Lord, with your precious anointing, my Master. Lord, we especially thank you, Lord, my Master, for keeping and protecting, Lord, all our dear ones, Lord, throughout this week, Heavenly Father. And Lord, that all of us together, Lord, my Master, although we could not gather physically, Lord, in your holy sanctuary, Lord, my Master, but in one accord, Lord, my Master, Lord, in the Spirit, Lord, my Master, Lord, that we are able to join together, Lord, through this online platform, Heavenly Father. And Lord, praise you, Lord, my Master, and Lord, to listen to your word, Heavenly Father. Lord, we especially thank you, Lord, for anointing your dear servant, Lord, my Master, and Lord, speaking to us, Lord, my Master, Lord, during these challenging times, Heavenly Father. Yes, Lord, we need to continue, Lord, to look into our lives, Heavenly Father. Lord, we need to examine our lives, Heavenly Father. And Lord, we need to walk according to your will and according to your word, Heavenly Father. Lord, I pray that you will continue, Lord, to keep your precious anointing, Lord, upon each and every one of your dear people, Lord, my Master. And Lord, that you will lead them, Lord, that you will guide them, and Lord, that you will bless them, Lord Jesus, Father. Lord, I especially pray and I bring, Lord, every family of Bethany House of Prayer, Lord, into your presence, Lord. Every person, Lord, by name, Lord, into your presence, Father. Lord, I especially pray that you will continue, Lord, to keep your presence, your anointing, your mighty protection, Lord, upon all of your dear people, Heavenly Father. Lord, we especially thank you for the gift offerings, Lord, my Master, for the first fruit offerings, Lord Jesus, for the tithe offerings, Heavenly Father. Lord, your children are bringing into your presence, Lord, to honor you, Heavenly Father. Lord, even as your children are faithfully giving to you, Lord, my Master. Lord, as your servants, Lord, we pray that you will, Lord, bless your dear people, Heavenly Father. Lord, that you will bless the work of their hands, Lord Jesus. And Lord, that you will, Lord, continue, Lord, to keep your presence. And Lord, that you will lead them. Lord, that you will guide them. And Lord, that you will bless them, Lord Jesus. Lord, we especially pray, Father, for our dear ones, Lord, who are celebrating their birthdays and anniversaries, Lord, in this week. Lord, celebrating his birthday, Lord, is our dear one, Lord, Jeremy, Lord, my Master. And Lord, I bring Jeremy, Lord, in your presence, Father. Lord, we thank you, Lord, that you have been with him, Lord, throughout this year, Heavenly Father. And Lord, by your grace, by your mercy, Lord, upon his life, Lord, that you're going to grant him, Lord, another new year, Lord, in his life, my Master. Lord, in this new year, Father, Lord, I pray that you will continue to keep your presence, your anointing, your mighty protection, Lord, upon him. Lord, that you will bless him, Lord Jesus. We thank you, Father, for every talent, Lord, that you have given to Jeremy, Heavenly Father. Lord, we thank you, Lord, that he is using that talent, Lord, to glorify you, Lord, in the church, Heavenly Father. Lord, in this year also, Lord, I pray that you will bless him, Lord, that you will use him, Lord, even more wonderfully, and Lord, that you will bring glory to your name, Father. Lord, we thank you for our dear ones, Lord, my Master, Lord, Brother Joseph Sudhakar Garu, Lord, his dear wife, Lord, Sister Jayashila Garu, Heavenly Father. Lord, we thank you, Lord, that you are going to bless our dear brother and sister with another new year, Lord, in their married life, Heavenly Father. Lord, we thank you for their dear children, Heavenly Father. Lord, we thank you for every blessing, Lord, that you have given to them, Lord. Bless them, Lord, with good health and strength, Lord Jesus. In this new year, Lord, I pray that you will continue to keep your presence, your anointing, your mighty protection, Lord, upon them. And Lord, that you will bless them. And Lord, that you will lead them and guide them, Father. Lord, we also thank you for our dear ones, Lord, my Master. Lord, our dear sister, Lord, Sister Jansi Garu, Lord, Master, Lord, even as our dear sister is celebrating her birthday in this year, in this week, Heavenly Father. Lord, I pray that you will bless her with good health and strength, Lord, my Master. Lord, bless her dear family, Lord Jesus. And Lord, I pray that you will continue, Lord, to lead our dear sister, Lord, my Master. Lord, that you will use her, Lord, as a mighty testimony, Lord, for your glory, Lord Jesus. Lord, I especially pray, Father, for little Lord Sam Peterson, Lord, my Master, even as he's celebrating his birthday in this week. Lord, be with Sam Peterson, Lord.
Bless him with good health and strength, Lord. More of your wisdom and knowledge and understanding, Father. Keep your presence, keep your anointing, keep your protection, Lord, upon this small child, Heavenly Father. Lord, we also pray, Father, for our dear sister, Lord, Sister Sabita Garu, Heavenly Father. Lord, we bring our dear sister, Lord, into your presence, Father. Lord, we thank you, Lord, for giving her good health and strength, Lord Jesus. Lord, in this new year, Lord, I pray that you will bless her, Lord, with more of good health and strength, Lord Jesus. And Lord, truly, as even she spends time at your feet, Lord, that you will make her and use her, Lord, to be a mighty testimony. And Lord, that you will bring glory to your name, Father. Lord, we once again thank you. And Lord, we commit all of your dear people into your precious, holy, and loving hands. And I ask this in the mighty and the matchless name of our Lord and Savior, Jesus Christ. Amen. And now may the grace of our Lord Jesus Christ, the love of God, and the communion of the Holy Ghost rest and abide and be with all of God's children, now and forevermore. Amen. రాజనీకే స్తుతి స్తోత్రములు